కొంతమంది మీరు ఈ ఒక్క విషయాన్నే మాట్లాడుతున్నారు. ఆయన క్రిస్టియన్స్ మీద అరుస్తూ ఉంటాడు. ఆయన పేరు నేను చాలాసార్లు చెప్పాలనుకుంటా గానీ మనసు రాదు. బైబిల్ సంకలో పెట్టుకొని వెళ్తారని ఒక రైల్వే స్టేషన్‌లో కూర్చొని ఒకతని పైన అరుస్తున్నాడు. "నువ్వు గూడా మాకే పుట్టావురా గొర్రె" అని. గొర్రె చూడు ఎంత ప్రేమ ఆ మనిషికి. అసలు నిజంగా తండ్రి లేని వాడికి నేను నీ తండ్రిని అని ఎంత అందంగా చెప్తున్నాడు. యూ షుడ్ మస్ట్ హ్యాపీ. నువ్వు మాకే పుట్టావురా అంటే పాపం వాడు ఏ అభాగ్యుడో ఏ అనాథో అయి ఉంటాడు. చేతులెత్తి దండం పెట్టాలి అతను మంచి మనసుకి. నువ్వు కూడా నాకే పుట్టావురా అంటే ఇక నుంచి వాడు నేను సన్ ఆఫ్ అని నువ్వు అన్న ఆ పేరు చెప్పాలి. సన్నఫ్ అని పేరు. భలే వాళ్ళండి. కావాలంటే ఇదిగో వీడియో చూడండి. ఆయనే అన్నాడు నేను ఆయనకే పుట్టానని, నేను ఆయన బిడ్డని, ఆయన ఆస్తి అంతా నాదే, కోర్టులో కేసు వేసుకోవచ్చు. ఓకే, ప్రూఫ్ అవును సార్, అది వ్యాలిడ్. సీరియస్లీ అది వ్యాలిడ్ నిజంగానే. నువ్వు నాకు పుట్టావురా, నువ్వు మాకే పుట్టావురా అన్నప్పుడు ఇట్ ఈస్ ఓపెన్ స్టేట్మెంట్ దట్ ఈస్ ఎ సన్ ఆఫ్ సో అండ్ సో. హీస్ టేకెన్ ఆపర్చునిటీ. ఎంత గొప్ప మనసు లేకపోతే నువ్వు నాకు పుట్టావురా అంటాడు. మరి అతనికి చేతులెత్తి దండం పెట్టద్దన్నా అన్న.